హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 28వ తారీఖు డిసెంబర్ 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో నేను 27కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వీడియో అనేది అప్లోడ్ చేశాను, అది చూడండి. అండ్ 28th NTPC అండ్ మొత్తం అండ్ ఈ 3 షిఫ్ట్లో ఇచ్చిన ప్రశ్నలు నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చూడండి. సో ఆ వీడియో కూడా నచ్చితే యూజ్ అవుద్ది. అండ్ కరెంట్ అఫైర్స్ యొక్క బెనిఫిట్ ఏందో అందులో మీకు కనబడుద్ది. సో ఎందుకంటే అందులో ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని ఫోకస్ చేసుకున్నారు కూడా. అంటే మేబీ ఐ థింక్ ర్యాండమ్లీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్కి ట్యాగ్లు అయ్యి ఉంటాయి, 3 షిఫ్ట్స్ కలిపి. అంటే ఒక్కొక్క షిఫ్ట్కి సో 5 మార్క్స్ క్యారీ చేసాయి కరెంట్ అఫైర్స్. కాబట్టి ప్రిపేర్ అవ్వడం చాలా మంచిది. దీన్ని ఒక డైలీ హాబీగా పెట్టుకోండి. అంటే ఇది ఒక ఎగ్జామ్కే, బట్ 2 ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. ఇంకొక ఎగ్జామ్ అలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కరెంట్ అఫైర్స్ అనేవి చాలా మెయిన్ పోర్షన్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకునే ముందు చూడండి, అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్తో మనకి టాప్ బ్యాచెస్తో ఓకే, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సో టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్లాసెస్ బ్యాచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మెయిన్ వీళ్ళు CSETకి ఏకలవ్య బ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది 29th డిసెంబర్ని స్టార్ట్ కాబోతోంది. అయితే వీళ్ళ బ్యాచ్లో అంటే వీళ్ళు తయారు చేసే ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్, SBI POs, అంతేకాకుండా వీటన్నిటికీ కూడా వీళ్ళు కామన్గా ప్రొవైడ్ చేసేది వీళ్ళ కోర్సెస్లో ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు. టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా క్లాస్ ప్రొవైడ్ చేస్తారు. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, PDF స్టడీ మెటీరియల్స్ ఇస్తారు, డెడికేటెడ్ డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది, వీక్లీ క్విజ్ ఆర్ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇవి యూజ్ చేసుకోవడం చాలా చాలా బెటరు. అండ్ వీళ్ళు 28th and 29th ఈ మొత్తం అన్ని బ్యాచ్లు SBI PO అండ్ SBI PO 2021, IBPS, SBI మెయిన్స్ అండ్ SBI క్లర్క్ ఇవన్నింటికి సంబంధించిన బ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి నేను ఈరోజు రేపటి నుండి. కాబట్టి రెడీగా ఉండండి. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అట్ ది సేమ్ టైం EDUTech10 అనే కోడ్ యూజ్ చేసి మీరు ఈ క్లాస్ అయితే ఫ్రీగా అంటే మేబీ ఒక 10% డిస్కౌంట్ పొందుతూ అండ్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీగా పొందొచ్చు. మీరు ఈ కోడ్ వాడితేనే ఆ ఫ్రీ క్లాసెస్ ఓపెన్ అవుతాయి. కాబట్టి వీలైతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, క్లిక్ చేసి ట్రై చేయండి. చూడండి, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రస్తుతం ఉన్న వాహన పత్రాలు DL అంటే డ్రైవింగ్ లైసెన్సులు, RCలు, పర్మిట్ల చెల్లుబాటు వ్యవధిని కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కొత్త చెల్లుబాటు కాలం ఎంత? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే 31 మార్చి 2021 వరకు ఇప్పుడు మనం వాడుతున్న డ్రైవింగ్ లైసెన్సులు కావచ్చు, అండ్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి DL కావచ్చు, ఇవన్నీ కూడా. సో చాలామంది అనుకుంటారు ఏంది ఇవి కరెంట్ అఫైర్స్కి ఏమైనా ఉపయోగపడతాయని చాలామందికి డౌట్ ఉండొచ్చు. బట్ ఇది గ్రూప్స్ అండ్ సివిల్స్ లెవెల్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి దీని యొక్క వాల్యూ ఏంటో తెలుస్తుంది, క్వశ్చన్ వాల్యూ. సో ఎనీవే, కరోనా కారణంగా సో 2019 నుండి సో డ్రైవింగ్ లైసెన్సులు చేంజ్ చేయాల్సి ఉంది. బట్ వాటన్నింటికి కూడా సంవత్సరం పాటు సెంట్రల్ గవర్నమెంట్ వాటిని పొడిగిస్తూ వాటి యొక్క వ్యాలిడ్ను పొడిగిస్తూ వస్తుంది. అయితే నూతనంగా పొడిగించిన వాల్యూ వచ్చేసి మార్చి 31, 2021 వరకు ఇవి చెల్లుబాటులో ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్, భారత నావికాదళ జలంతర్గామి మన ఇండియాకి చెందిన INS సింధువీర్ను ఇటీవల ఏ దేశ నౌకాదళం తన నౌకాదళంలో నియమించుకుంది, అంటే అపాయింట్ చేసుకుంది మన దేశానికి సంబంధించిన సింధువీర్ని? ఆన్సర్ వచ్చేసి మయన్మార్ అండి. ఓకే, మయన్మార్. చూడండి, మయన్మార్ నావికాదళం INS సింధువీర్ అనే ఒక జలంతర్గామిని అధికారికంగా అంటే అఫీషియల్లీ 2020 అక్టోబర్లో భారత నావికాదళం దేశానికి అప్పగించింది. కానీ వాళ్ళు వాళ్ళ మయన్మార్ నావికాదళం 73వ వార్షికోత్సవం సందర్భంగా దాన్ని వాళ్ళ నావికాదళంలో అపాయింట్ చేసుకున్నారు. అఫీషియల్గా ఇచ్చింది అక్టోబర్లో, కానీ అపాయింట్ చేసుకుంది డిసెంబర్లో, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ICC వన్డే జట్టుకు కెప్టెన్గా ఎంపికైన ఆటగాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి MS ధోని అండి. ఓకే, MS ధోని. సో భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోని దశాబ్దపు ICC వన్డే జట్టు కెప్టెన్గా ఎంపిక కావడం జరిగింది. ఓకే, ICC T20 ITM ఆఫ్ ది డికేడ్ కెప్టెన్గా కూడా ఆయన ఎంపిక కావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. టీమ్ ఆఫ్ ది డికేడ్ కెప్టెన్గా T20కి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు జాతీయ జల్ జీవన్ మిషన్ తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగం జలశక్తి మంత్రిత్వ శాఖతో కలిసి ఏ సంస్థ నీటి నాణ్యత పరీక్ష ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించింది? సో ఆన్సర్ చూసుకున్నట్టయితే డిపార్ట్మెంట్ ఫార్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రియల్ ట్రేడ్,
ఇదిగోండి ఇక్కడ లోగో కనబడుతుంది కదా, ఇదే పరిశ్రమల మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగమైన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అండ్ జాతీయ జల్ జీవన్ మిషన్ వీళ్ళతో టైఅప్ అయ్యి సో తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ అంటే ఈ ఏదైతే తాగునీటి ఉంటుంది కదా దాని నాణ్యతను టెస్ట్ చేయడం కోసం ఒక పోర్టబుల్ పరికరాలను డెవలప్ చేయడం కోసము వీళ్ళతో దానికి పేరు ఏం పెట్టారంటే వాటర్ క్వాలిటీ టెస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను స్టార్ట్ చేశారు. ఇళ్లల పైపుల నీటి సరఫరాను స్వీకరించి ప్రజలకు నీటి సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఒక వినూత్నమైన అండ్ తక్కువ ఖర్చుతో కూడిన ఒక పరికరాన్ని అందించడమే వీళ్ళ యొక్క కమ్యూనికేషన్, వీళ్ళ యొక్క కలయిక కారణం. నెక్స్ట్ వచ్చేసి 5th వన్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ యొక్క మల్టీ క్యాప్ పథకం యొక్క కొత్త పేరేమిటి? సో యాక్చువల్గా సో ఆన్సర్ చూడండి, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అనేది ఇంతకు ముందున్న పేరు. ఈ పేరుని ఇప్పుడు రీసెంట్గా యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్గా పేరు మార్చారు. ఎవరు? యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు. ఇంతకుముందు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అని ఉండేది. ఓకే, అయితే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ల కోసం చిన్న మరియు మిడ్ క్యాప్ స్టాక్లలో కనీసం 25% చొప్పున కేటాయించాలని కఠినమైన ఆదేశాన్ని ఇచ్చిన తరువాత ఇది అమల్లోకి రావడం జరిగింది. నెక్స్ట్ 6th వన్, డిసెంబర్లో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అందించడం కోసము అండ్ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్తో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ మరియు నాస్కామ్ ఫౌండేషన్ వాళ్ళండి. సింపుల్గా చెప్తాను చూడండి. సో ఐటీఐ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కోసము సో ఎవరైతే ఈ యొక్క మైక్రోసాఫ్ట్ అండ్ నాస్కామ్ ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారో వీళ్ళతో సో ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ వాళ్ళు, అంతేకాకుండా సో ఇది దేని కింద పనిచేస్తూ ఉంటుంది? నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ పనిచేస్తుంది. అయితే దీంతో వీళ్ళు మైక్రోసాఫ్ట్ మరియు నాస్కామ్ ఫౌండేషన్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. దేనికోసము? ఐటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, పారిశ్రామిక శిక్షణ సంస్థలో స్టూడెంట్స్, వాళ్ళకి డిజిటల్ ట్యుటోరియల్స్ అండ్ అంతేకాకుండా హ్యాండ్ హోల్డింగ్ తద్వారా ఉపాధిని పెంచడము, వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడాలు, సో ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఎంప్లాయబిలిటీని క్రియేట్ చేయడమే దీని యొక్క ఉద్దేశము. ఇది కూడా సో డిజిటల్ ట్రైనింగ్ ఇస్తారు. డిజిటల్ లెర్నింగ్ మాడ్యూల్ను ఈ భారత్ స్కిల్స్ ప్లాట్ఫామ్ ద్వారా పొందొచ్చు. బ్లెండెడ్ డిజిటల్ కంటెంట్ భారతదేశం అంతటా కూడా 3000 ఐటీఐల్లో 120,000 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుందన్నమాట. ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటూ దాన్ని వాళ్ళ ఎంప్లాయబిలిటీకి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 7th వన్, ఇంటర్నేషనల్ సైంటిఫిక్ పబ్లికేషన్ సంస్థ అయిన నేచర్ రీసెర్చ్ విడుదల చేసిన నేచర్ ఇండెక్స్ 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువ ప్రచురణలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సింపుల్గా చెప్తానండి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము తయారు చేసామనుకోండి ఏదైనా, దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ పబ్లికేషన్స్లో మన ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి 3వ ర్యాంక్ అండి. చూడండి, ఇంటర్నేషనల్ సైంటిఫిక్ పబ్లిషింగ్ సంస్థ, ఆ సంస్థ పేరేంటి? నేచర్ రీసెర్చ్. వీళ్ళు నేచర్ ఇండెక్స్ 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రిలీజ్ చేశారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువ ప్రచురణలు కలిగిన 25 దేశాల జాబితాలో 25 కంట్రీస్ని వీళ్ళను జాబితా చేశారు, లిస్ట్ చేశారు. అందులో మన ఇండియాకి 3rd ప్లేస్ వచ్చింది. చాలా మంచి విషయం. అంటే 91,563 ప్రచురణలతో మన ఇండియా టాప్ 3లో ఉంది. చాలా మంచి విషయం. 2015-2019 కాలంలో ఈ జాబితాలో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. యునైటెడ్స్ తర్వాత మొత్తం సూచిక 2015-19 మధ్యకాల వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 25 లిస్టెడ్ కంట్రీస్లో 20 నుండి 20th ప్లేస్లో ఉంది. అయితే 2015 నుండి 19 వరకు ఈ రంగంలో మొత్తం ఆర్టికల్ వాటాతో ర్యాంక్ పొందిందనమాట. ఎవరు? మన ఇండియా. అన్నా విశ్వవిద్యాలయం చెన్నై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టాప్ 100 పరిశోధన సంస్థలో 32nd ప్లేస్లో ఉంది. అన్నా విశ్వవిద్యాలయం టాప్ 100లో మన ఇండియాకి చెందింది, 32nd ప్లేస్లో ఉంది. అండ్ మన ఇండియా నేను టాప్ 100లో ఉన్న ఫస్ట్ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కూడా ఈ అన్నా విశ్వవిద్యాలయమే. ఇది చెన్నైలో ఉంది. నెక్స్ట్ 8th వన్, రష్యా క్రీడాకారిణి నికితా కాకిమోవ్ బెట్టింగ్ మరియు ఛార్జీలను పరిష్కరించడానికి ఇటీవల ఏ క్రీడల నుండి ఆవిడ్ని నిషేధించబడ్డారు? ఆన్సర్ వచ్చేసి బ్యాడ్మింటన్ అండి. సో రష్యా షట్లర్ అయిన నికితా కాకిమోవ్కు బెట్టింగ్, పందెము మరియు సక్రమంగా మ్యాచ్ ఫలితాలు లేకపోవడం వల్ల 5 సంవత్సరాలను ఆవిడని నిషేధించారు. 32 ఏళ్ల కాకిమోవ్ BMW యొక్క సమగ్రత నిబంధనలను ఉల్లంఘించడం వల్ల, అంతేకాకుండా ఆవిడ మ్యాచ్ ఫిక్సింగ్ చేయడము, ఆవిడ ఏంటంటే బెట్టింగ్, నేను గెలుస్తాను నేను గెలవను అనే బెట్టింగ్లు వేయడము, సో ఇలాంటి పందాలు వేయడంలో
సో ఆవిడ అవినీతికి పాల్పడిందని చెప్తూ BMW ఉద్దేశపూర్వకంగా ఆవిడ 5 years పాటు సో నిషేధించింది. 2020 యూరోపియన్ టీమ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం సాధించిన రష్యా పురుషుల జట్టులో కాకిమో భాగం. ఓకే, అతను కాకిమో అనే అతను నికితా కాకిమో గుర్తుపెట్టుకోండి. అండ్ 9th one, ఇన్ పర్స్యూట్ ఆఫ్ జస్టిస్ యాన్ ఆటోబయోగ్రఫీ అనేది ఏ జస్టిస్ యొక్క ఆత్మకథ? గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుద్ది. ఆన్సర్ వచ్చేసి రాజేందర్ సచార్. ఇవ్వండి ఇతనే. ది ఇండియన్ సొసైటీ ఆఫ్ ఇంటర్నేషనల్ లా మరియు ది ఇండియన్ లా ఇన్స్టిట్యూట్ సహకారంతో దివంగత జస్టిస్ రాజేందర్ సచార్ కుటుంబ దివంగత జస్టిస్ రాజేందర్ సచార్ గారు రాసిన, అంటే అతను సగం రాసి వదిలేసిన దాన్ని వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్ చేశారనమాట. దాని పేరు ఇన్ పర్స్యూట్, గుర్తుపెట్టుకోండి, ఇన్ పర్స్యూట్ ఆఫ్ జస్టిస్ ఎన్ ఆటోబయోగ్రఫీ సో అనే ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ పుస్తకంలో జస్టిస్ రాజేందర్ గురించి, అంతేకాకుండా అతను ఒక సోషలిస్ట్ కావడం, సమతావాది, పౌర స్వేచ్ఛను రక్షించే వ్యక్తి కావడము, అండ్ అంతేకాకుండా అతని యొక్క జీవితం ఎలా గడిచింది అనే దానిపై అతను పుస్తకాన్ని రాశారు. జస్టిస్ రాజేందర్ సచార్ 1923-2018 తన న్యాయ ప్రాక్టీస్ను పంజాబ్ హైకోర్టులో సిమ్లాలో స్టార్ట్ చేశారు. అతను 1970లో అదనపు న్యాయమూర్తిగా ఢిల్లీ హైకోర్టులో చేరాడు. కానీ అతను అత్యవసర పరిస్థితిని బహిరంగంగా వ్యతిరేకించినందుకు గాను రాజస్థాన్లో శిక్షణా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అత్యవసర పరిస్థితి ద్వారా తర్వాత ఢిల్లీ హైకోర్టుకు తిరిగి వచ్చి ఆ ఢిల్లీకే ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు అతను. నెక్స్ట్ 10, వ్యాపార సంస్కరణలు సులువుగా చేయడంలో రాజస్థాన్ ఎన్నో రాష్ట్రంగా అవతరించింది? గుర్తుపెట్టుకోండి, వ్యాపార సంస్కరణలు. సో ఆన్సర్ వచ్చేసి 6th one అండి. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణకు విజయవంతంగా చేపట్టిన దేశంలో 6వ రాష్ట్రంగా రాజస్థాన్ నిలవడం జరిగింది. సో రాజస్థాన్ సీఎం ఇతను. అండ్ ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా 2,731 కోట్ల రూపాయలు అదనపు ఆర్థిక వనరులను సమీకరించడం ద్వారా ఈ యొక్క అర్హత పొందింది రాజస్థాన్ గవర్నమెంట్ అండి. అయితే రాజస్థాన్తో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ వంటి మరో 5 రాష్ట్రాలు ఇప్పటికే ఘనత సాధించాయి. ఇందులో టాప్లో ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ నిలవడం జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ వ్యాపార సులభతరం చేయడంలో సంస్కరణలు పూర్తయిన తర్వాత ఈ 6 రాష్ట్రాలకు 19,456 కోట్లు అదనంగా రుణాలు ఇస్తారు. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ని బెస్ట్గా పెర్ఫామ్ చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారం సులభతరం చేయడానికి సంస్కరణలు చేపట్టే రాష్ట్రాలకు అదనపు రుణాలు మంజూరు చేయడానికి ఈ ఏడాది మేలో సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ 11, సిక్కు గురువుల చరిత్రను రాష్ట్రంలోని పాఠశాలల పాఠ్యాంశాల్లో చేర్చాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అవుతుంది ఫ్యూచర్లో. ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. చూడండి, సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ సిక్కి గురువుల చరిత్రను వాళ్ళ యొక్క పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 27న సాహిబ్జాదా దివాస్గా మా రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో జరుపుకుంటామని కూడా ప్రకటించారు. అండ్ సాహిబ్జాదా దివాస్ సిక్కు గురు గోవింద్ సింగ్ మరియు అతని తల్లి మాతా గుజ్రీ యొక్క 4 బలిదానాన్ని, సాహిబ్జాడా యొక్క బలిదానాన్ని సూచిస్తుంది ఈ యొక్క దివాస్ అనేది. ఓకే, సిక్కులకు సంబంధించి. నెక్స్ట్ 12, 100వ కిసాన్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ అండి. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ప్రధాని మోదీ గారు 100వ కిసాన్ రైలును సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 80% చిన్నకారు రైతులకు కిసాన్ రైలు ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. 100వ కిసాన్ రైలు మహారాష్ట్రలోని సంగోలా నుంచి, గుర్తుపెట్టుకోండి, సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్లోని షాలీమార్ మధ్య వస్తువులు రవాణా చేస్తుంది. 100th కిసాన్ రైలు గుర్తుపెట్టుకోండి. ఇవ్వండి స్టార్ట్ చేసిన వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన ఫోటో. అయితే కాలీఫ్లవర్లు, క్యాప్సికమ్, క్యాబేజీ, మునగకాయలు, ఉల్లిగడ్డలతో పాటు ద్రాక్ష, నారింజ, దానిమ్మ, అరటి, సీతాఫలాలను ఈ రైలు రవాణా చేయనుంది. ఆగస్టు 7న మహారాష్ట్రలోని దేవాలాల నుంచి బీహార్లోని ధనపూర్ మొట్టమొదటి కిసాన్ రైలు స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు 100th ట్రైన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. సో నెక్స్ట్ వచ్చేసి లైంగిక ఉద్దేశం లేని స్పర్శ లైంగిక వేధింపు కాదని గుర్తుపెట్టుకోండి. లైంగిక ఉద్దేశం లేని స్పర్శ లైంగిక వేధింపు కాదని, ఇది ఫోక్సో చట్టం కిందకి రాదని ఏ రాష్ట్ర హైకోర్టు తెలిపింది? చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఆన్సర్ వచ్చేసి బాంబే హైకోర్టు, మహారాష్ట్ర. చూడండి, లైంగిక ఉద్దేశం లేని స్పర్శ లైంగిక వేధింపు కాదని, ఫోక్సో చట్టం కిందకి రాదని బాంబే హైకోర్టు అనౌన్స్ చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తికి బెయిల్ కూడా మంజూరు చేసింది. బారామతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి పొరుగు ఉన్న 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. దీంతో ఐపీసీ సెక్షన్లతో పాటు బాలిక మైనర్ కావడంతో ఫోక్సో చట్టంలో లైంగిక దాడి, స్పర్శకు సంబంధించిన సెక్షన్ల ఆధారంగా కేసు నమోదు చేశారు.
అయితే ఫోక్సో చట్టం కింద ఎలాంటి ఉద్దేశం లేని స్పర్శ పరిగణలోకి రాదని బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నెక్స్ట్ 14, ముంబైకి చెందిన ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ మహేందర్ వత్స 96 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఇతను ఏ పత్రికలో ఆస్క్ ద సెక్స్పర్డ్ పేరుతో కాలం కూడా రాసేవారు. బాగా పాపులర్ అయిన కాలం అది. ఆన్సర్ వచ్చేసి ముంబై మిర్రర్లో. ఇగోండి ఇతనే. సో మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ మహేందర్ వత్స చనిపోవడం జరిగింది. గత కొన్ని రోజులుగా అతను వయసుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఈరోజు ఉదయం తన ఇంటి దగ్గరే చనిపోయారు. మహేందర్ వత్స ముంబై మిర్రర్ పత్రికలో ఆస్క్ ద సెక్స్పర్డ్ అనే పేరుతో ఒక కాలం రాసేవారు. దాదాపు 15 years పాటు ఈ ముంబై మిర్రర్లో ఈ కాలం అయితే ప్రచురం కావడం జరిగింది. ఆస్క్ ద సెక్స్పర్డ్ కాలం ద్వారా చమత్కారంగా సమాధానాలు ఇస్తూ లైంగిక సమస్యలపై ఎంతో మందికి అవగాహన కల్పించారు ఇతను. నెక్స్ట్ 15, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఏ దేశానికి 3 రోజుల పాటు ఆయన పర్యటిస్తారని ఆర్మీ తెలిపింది. ఆన్సర్ వచ్చేసి దక్షిణ కొరియా అండి. ఆల్రెడీ స్టార్ట్ చేశారు అతని పర్యటన. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే దక్షిణ కొరియాకు సోమవారం బయలుదేరారు. ఆ దేశంలో 3 రోజుల పాటు ఆయన పర్యటిస్తారని ఆర్మీ అనౌన్స్ చేసింది. సియోల్ యుద్ధ స్మారక చిహ్నం సందర్శన, ఆ దేశ రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్, రక్షణ సముపార్జన ప్రణాళిక పరిపాలన మంత్రితో ఆయన సమావేశం అవుతారని ఇండియన్ ఆర్మీ అనౌన్స్ చేసింది. గ్యాంగ్వాన్ ఇంజే కౌంటీలో కొరియా సైనిక శిక్షణా కేంద్రం, డెజియాన్లోని ఏజెన్సీ ఫర్ ది డిఫెన్స్ డెవలప్మెంట్ను ఆయన విజిట్ చేస్తారు. భారత దక్షిణ కొరియా మధ్య రక్షణ సంబంధాల బలోపేతానికి ఆర్మీ చీఫ్ పర్యటన ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది ఇండియన్ ఆర్మీ. ఓకే, దక్షిణ కొరియాకి విజిట్కి వెళ్ళారు 3 days. నెక్స్ట్ 16, $900 million ఉద్దీపన ప్యాకేజీకి ఏ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఆమోద ముద్ర వేశారు? ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే ట్రంప్ గారండి. కరోనా భృతిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $900 million ఉద్దీపన ప్యాకేజీకి ట్రంప్ ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఆ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టేందుకు ఉద్దీపన ప్యాకేజీ బిల్లును ట్రంప్ అయితే తీసుకురావడం జరిగింది. కరోనా కారణంగా కుదేలైన వ్యాపార సంస్థలతో పాటు పౌరులకు ప్రయోజనం కలుగుతుందని, అమెరికా సంస్థలు పౌరులకు వివిధ రూపాల్లో ప్యాకేజీ కింద ఆర్థిక భరోసా వస్తుందని ట్రంప్ గారు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా జనవరిలో కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పటి వరకు ఇతనే అధ్యక్షుడిగా కొనసాగుతారనమాట. ఇది. అండ్ ఒకసారి మనం వచ్చేసి క్విక్ రివ్యూ చేద్దాం. చూడండి, ప్రస్తుతం ఉన్న వాహన పత్రాలు డిఎల్, ఆర్సీలు పర్మిట్లు చెల్లుబాటు వ్యవధిని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి వరకు పొడిగించిందంటే మార్చి 31, 2021 అండి. అండ్ నావికాదళం మన ఇండియాకి చెందిన నావికాదళం అయిన సింధు వీర్ను ఇటీవల ఏ దేశ నౌకాదళంలో అపాయింట్ చేయించుకుంది అంటే ఆన్సర్ వచ్చేసి మయన్మార్. అండ్ ఐసీసీ వన్డే జట్టుకు కెప్టెన్గా ఎంపికైన ఆటగాడు ఎవరంటే ఎంఎస్ ధోని. నెక్స్ట్ వచ్చేసి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాతీయ జలజీవన మిషన్ తాగునీరు మరియు పారిశుద్ధ్య విభాగంతో కలిసి ఏ సంస్థ నీటి నాణ్యత పరీక్ష ఇన్నోవేషన్ ఛాలెంజ్ను ప్రారంభించిందంటే ఆన్సర్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. నెక్స్ట్ వచ్చేసి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ యొక్క మల్టీ క్యాప్ పథకం యొక్క కొత్త పేరు ఏంటి? ఆన్సర్ వచ్చేసి యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. నెక్స్ట్ వచ్చేసి 2020 డిసెంబర్లో ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను అందించడం కోసం క్రింది సంస్థల్లో నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్తో ఏ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయంటే మైక్రోసాఫ్ట్ అండ్ నాస్కామ్ ఫౌండేషన్. అండ్ ఇంటర్నేషనల్ సైంటిఫిక్ పబ్లిషింగ్ సంస్థ నేచర్ రీసెర్చ్ విడుదల చేసిన నేచర్ ఇండెక్స్ 2020 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఎక్కువ ప్రచురణలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 3rd ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి రష్యా క్రీడాకారి నికితా కాకిమోవ్ బెట్టింగ్ మరియు ఛార్జీలను పరిష్కరించడానికి ఇటీవల ఏ క్రీడ నుండి నిషేధించబడ్డారంటే బ్యాడ్మింటన్. అండ్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఆటోబయోగ్రఫీ అనేది ఏ జస్టిస్ యొక్క ఆత్మకథ అంటే ఆన్సర్ వచ్చేసి రాజేందర్ సచార్. నెక్స్ట్ వచ్చేసి వ్యాపార సంస్కరణలు సులువుగా చేయడంలో రాజస్థాన్ ఎన్నో రాష్ట్రంగా అవతరించిందంటే 6th place. నెక్స్ట్ వచ్చేసి సిక్కు గురువుల చరిత్రను రాష్ట్రంలో పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే ఉత్తరప్రదేశ్. అండ్ 100వ కిసాన్ రైలును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ఎవరు ప్రారంభించారంటే శ్రీ నరేంద్ర మోదీ. అండ్ లైంగిక ఉద్దేశం లేని స్పర్శ లైంగిక వేధింపు కాదని, ఇది ఫోక్సో చట్టం కిందకి రాదని ఏ రాష్ట్ర హైకోర్టు చెప్పిందంటే బాంబే. అండ్ ముంబైకి చెందిన ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ మహేంద్ర వత్స మరణించారు. అతని ఏ పత్రికలో ఆస్క్ ద సెక్స్పర్డ్ పేరుతో కాలం రాసేవారంటే ముంబై మిర్రర్. అండ్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఏ దేశానికి 3 రోజుల పాటు ఆయన పర్యటిస్తారని ఆర్మీ తెలిపింది అంటే దక్షిణ కొరియా. అండ్ $900 million ఉద్దీపన ప్యాకేజీకి ఏ దేశ ప్రస్తుత అధ్యక్షుడు ఆమోద ముద్ర వేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చూడండి గైస్, అన్ అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా టాప్ బ్యాచెస్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా బ్యాంకింగ్, ఎస్ఎస్సికి సంబంధించిన మంచి స్ట్రాంగెస్ట్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. అండ్ ఫస్ట్గా వీళ్ళు 29th వచ్చేసి ఏకలవ్య బ్యాచ్ కోర్స్ ఫర్ సెట్కి అయితే స్టార్ట్ చేశారు. అయితే వీళ్ళు ఏంటంటే
లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు అండ్ ఎస్బీఐ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్కి సంబంధించి వీళ్ళు సో ఫౌండేషన్ బ్యాచ్లు కూడా స్టార్ట్ చేశారు. అంటే కింద స్థాయి నుండి మీకు కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు పిన్ టు పిన్. అయితే వీళ్ళు కోర్సెస్లో ప్రొవైడ్ చేసే అవైలబిలిటీలు కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది. వీళ్ళు ఎస్బీఐ పీఓ అండ్ అంతేకాకుండా క్లర్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ మెయిన్స్, ఎస్బీఐ క్లర్క్ 2021 వీటన్నింటికి కూడా సో వీళ్ళు ఒక టాప్ బ్యాచెస్ స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతున్నాయి. అయితే వీళ్ళు ఫుల్లీ సిలబస్ కవర్ చేస్తారు. ఈ కోర్సెస్లో టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా ఎస్ఎస్సీ అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన మంచి కోర్సెస్ ఇస్తారు. లైవ్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, డెడికేటెడ్ డౌట్ క్లియరెన్స్ సెషన్ ఉంటుంది, వీక్లీ క్విజ్ ఆర్ మోక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్తున్నారు. సో అయితే దీనికి సంబంధించి మనకి చాలా తక్కువ డబ్బులకి వీళ్ళు ప్రజెంట్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఇందులో కూడా ఇంకా 10% డిస్కౌంట్ పొందాలంటే EDU Tech 10 అనే కోడ్ వాడండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అండ్ లింక్స్ కూడా ఇస్తాను. ఆ కోడ్ వాడడం వల్ల మీకు అయితే లైక్ అంటే 10% డిస్కౌంట్తో పాటు కొన్ని ఫ్రీ క్లాసెస్ కూడా అన్లాక్ అవుతాయి. సో మన కోడ్ వాడడం వల్ల. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి క్లిక్ చేయండి, వెళ్ళండి, సో ట్రై చేయండి. సో చాలా మంచి అవకాశం ఇది, మళ్ళీ రావు, వచ్చినప్పుడు మాత్రం యూజ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 2021లో మంచి నోటిఫికేషన్లు ఉంటాయి, రిక్రూట్మెంట్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.